పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 8 మండలాల్లో 9 గిరిజన గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో సుమారు 135 మంది అధ్యాపకులు దాంట్లో గత 8 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వీళ్ళకి సంబంధించి కనీస వేతనం ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, అలాగే రెగ్యులర్గా చేయాలని చెప్పి వాళ్ళ సమస్యలన్నిటితో న్యాయమైన సమస్యలతో ఈరోజు గడిచిన 7 రోజులుగా పార్వతీపురం ఐటీడీలో రాత్రి పగలనకుండా చలితో ఈరోజు ధర్నా నిరసన కార్యక్రమం చేస్తున్న సందర్భంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వారి సమస్యలపైన పట్టించకపోవడం చాలా అన్యాయమని చెప్పి తెలియజేస్తున్నాం. గత వైఎస్ఆర్ ప్రభుత్వం మా సమస్యలు పట్టించుకోలేదని చెప్పి అందరూ కూడా ఓట్లేసి ఈరోజు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత నేటికి 150 రోజులైన వారి సమస్యలు పట్టించకపోవడం చాలా అన్యాయమైన విషయమని తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏవైతే ఈ న్యాయమైన సమస్యలను ఇవన్నీ పరిష్కారం చేయాలని కోరుతున్నాం. ఇప్పటికే ఉపాధ్యాయులు గడిచిన 7 రోజులుగా ఐటీడీఏ ధర్నా చేయడం వల్ల మా కొమరాడ మండలంలో గిరిజన గురుకుల పాఠశాలలో 470 మంది విద్యార్థులు ఉంటే 4 రెగ్యులర్ టీచర్లు చదువు చెప్తున్నారు. మరి ఏం చెప్తారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి గిరిజన విద్యార్థులకి ఎలాగైతే భరోసా ఎలాగ తెలియజేస్తున్నాం. ఐటీడీఏలో కోట్లాది డబ్బులు ఖర్చు పెడుతున్నారు గిరిజన విద్యార్థుల కోసం. మరి ఆ మాత్రం ఉపాధ్యాయులకి జీతం ఇవ్వలేని పరిస్థితులు ఈరోజు ఐటీడీఏ ఉందా అని చెప్పి తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ న్యాయమైన సమస్యలన్నీ పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని వారి సమస్యలు పరిష్కరించే దిశగా పరిష్కరించాలి. వెంటనే ఉపాధ్యాయులు అన్ని ఆయా గురుకుల పాఠశాలకు పంపించి పిల్లలు చదువు చెప్పించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో ఈరోజు గిరిజన ఏదైతే అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు ఉన్నారో వాళ్ళ సమస్య పైన పోరాడుతున్న వారికి మేము ప్రజా సంఘాలుగా పూర్తిగా మద్దతు ఇస్తాము. వాళ్ళు ఏ పోరాటం చేస్తే దానికి పూర్తిగా మా మద్దతు ఉంటుందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. ఇలాంటి సందర్భంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయుల సమస్య వెంటనే పరిష్కారం చేయాలి. వాళ్ళే ఆయా పాఠశాలలు పంపించి పిల్లలు చదువు చెప్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం.